హాయ్, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి బ్లాగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఈరోజు సండే రోజు బ్లాగ్ అండి. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ మేము టెస్టులు చేయించుకుందామని. నాకు బ్లడ్ బాగా తక్కువ ఉందండి. నెల పీరియడ్స్ రాలేదు. డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఫిష్ అయితే దొరుకుతుందేమో అని చూసాము. ఫిష్ అయితే ఉంది కానీ జనం ఎక్కువగా ఉన్నారనమాట. ఇంకా అదంతా అయ్యేసరికి ఎంత అవుతుంది, ఇంకా షాప్కి టైం అయిపోతుంది మా వారికి అనేసి మటన్ అయితే తీసుకొని వస్తాము. ఇప్పుడైతే మటన్ కర్రీ చేస్తున్నానండి. మటన్ కర్రీ అయితే నేను కుక్కర్లో సింపుల్గా తొందరగా అయిపోద్దని చేసేస్తాను. ఇప్పుడు చాలా సూపర్గా వస్తుందండి ఇలా చేసుకుంటే. ఏం లేదండి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కోసుకొని అల్లం వెల్లుల్లి ముందు మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత టమాటా, ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత మటన్ కొంచెం పెద్ద ముక్కలు ఉన్నవన్నీ చిన్న కోసుకోవాలి. కోసుకున్న తర్వాత వాటికి ఉప్పు కారం బాగా ముందే పట్టించి ఉంచుకోవాలన్నమాట. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి ముందు మనం కోసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి ఉల్లి టమాటా, అవి వేసుకోవాలన్నమాట. ఆ మిశ్రమం వేసుకోవాలి. అది బాగా వేగి అందులో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. టెస్ట్లు అయితే సండే పూట చేస్తారండి. మార్నింగు 110 రూపీస్ తీసుకుంటారు. ఓన్లీ బ్లడ్ టెస్ట్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు. మనం షుగర్ కూడా ఏమీ తినకుండా వెళ్ళాం కదని షుగర్ కూడా ఎందుకైనా మంచిదని చేయించుకున్నాను. ఇలా 6 మంత్స్కి ఒకసారి చేయించుకుంటే మంచిదండి. హెల్త్ కొంచెం కాకపోతే ఒక 10% అయినా మనం మన హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మన ఫుడ్ మీద, మన హెల్త్ మీద, అన్నిటి మీద కొంచెం పెట్టాలి. తర్వాత దేవుడి దయ మిగతాది. ముందు మనం హెల్త్ మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఆ మిశ్రమం బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవైతే ఈ మిశ్రమంలో బాగా వేసుకోవాలి. ముందు బాగా వేగించుకోవాలండి. పచ్చివాసన పోయి ఆయిల్ తేలి వాటర్ అంతా ఇంగిపోవాలి. అందులో మనం వాటర్ వేసాం కదా మిక్సీ పట్టినప్పుడు, ఆ వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడు మనం ఈ మటన్ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి మిక్సీ పెట్టాం కదా, అందులోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్సే రావాలండి. ఎక్కువ వచ్చిన మటన్ పీసెస్ కింద ఉడికిపోయి బాగోదు. మొక్క పలంగానే ఉండాలి, ఉడకాలన్నమాట. ఇంకా ఎక్కువ ఉడికిపోతే బిత్తగా అయిపోద్ది అనమాట. ఈ లోపల చింతపండు నానబెట్టుకొని చారుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. చారులో కొంచెం పసుపు, పొడి, రసం పొడి, కొంచెం మెంతులు అయితే వేసుకొని మరబెట్టుకోవాలన్నమాట. ఇదైతే ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కర్కి. 4 విజిల్స్ వచ్చాక ఇది పక్కన పెట్టేసుకొని చారు అయితే మరబెట్టుకున్నాము. అయితే టెస్టులు చేయించాం కదండి, అవి రేపు వస్తాయి అన్నమాట. మండే రోజు వస్తాయి ఈ టెస్టులవి రిపోర్ట్స్. బ్లడ్ ఎంత ఉన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏమైనా జ్యూస్ లాంటివి ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటే మన లేడీస్కి కొంచెం ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఒకసారి నేను అలాగా రెక్లెస్గా ఉండి కొంచెం ఇబ్బంది పడ్డాను బ్లడ్ లేక. ఇక్కడ రసం మరిగిపోయింది. చారుకి అయితే రెడీ చేసుకుంటున్నాను పోపు. ఈ లోపల కుక్కరు 5 విజిల్ పోయిందండి. కొంచెం ఈ కుక్కర్ మూత తీసి చూస్తే మనకి కూర ఎలా వచ్చింది అనేది తెలిసిపోద్ది. ఇలా కొంచెం వాటర్గా ఉంది కదా, అది కొంచెం మనం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం స్టవ్ మీద పెడితే మూత తీసేసి
మనకు సరిపోతుంది. కూర అయితే రెడీ అయిపోతుంది. రసం కూడా తాలింపు అయితే వేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే రసం రెడీ. ఈరోజు సండే కదా, మటన్ కర్రీ, రసం, అన్నం అయితే వండాను నేను. ఇంకేం చేయలేదు. నైట్కి అయితే చపాతీ ఏదో చేసేస్తాను. ఇంకా రైస్ అయితే తినము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే మోటివేషన్ బట్టి మరిన్ని వీడియోస్ మంచి మంచి నాకు తెలిసిన మంచి విషయాలు మీతో పంచుకుందామని చూస్తున్నాను. ఇవ్వండి, కుక్కర్లోని వాటర్ అంతా, మటన్లో వాటర్ అంతా ఎగిరిపోవాలి. మనకి ఎంత ఈ గ్రేవీ అయితే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా ఎగరబెట్టుకుంటే మటన్ అయితే రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా వండేసుకుంటే ఇవ్వండి ఇలాగ అయిపోయింది కదా. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకుంటే సింపుల్గానే అయిపోద్ది, సూపర్గా ఉంటుంది.